రామకిషోర్ గారు మనకు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ మొదటి రోజున దేవుని సన్నిధిలో మీరు ఉండడం నాకు ఎంతో సంతోషకరము. దేవుని వాక్యములో నుండి ఒక మాట చదువుకొని దేవుని వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనంలో మనము ధ్యానం చేసుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలేకు వచ్చెను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాదాల దగ్గర చేరి అయ్యా ఈ కూడికలను ఏర్పాటు చేసుకుని ప్రభా అయ్యా నీవు ప్రేరేపించిన రీతిగా ప్రభా నీ మాటలు ధ్యానించడానికి ప్రభా అయ్యా మేము చేరి వచ్చి ఉంటుండగా ప్రభా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నింపి ప్రభా అయ్యా నీ స్వరము వినిపింపచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎందుకంటే నాయన నీవు మాతో మాట్లాడితే మాకు నెమ్మది యేసయ్యా, నీవు మాతో మాట్లాడితే మాకు క్షేమం ప్రభా, నీవు మాతో మాట్లాడితే మా జీవితంలో మేము ఏ రీతిగా అయ్యా మేము ముందు కొనసాగాలో అర్థమవుతుంది ప్రభా. ఈ దినాన ప్రభా అయ్యా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నన్ను నింపి అయ్యా నీ స్వరము వినిపింపచేయమని, నీ హృదయము మాత్రమే విసిదపరచుటకు నీ బలమైన కృప దయచేయమని సజీవుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న ఆ సందర్భంలో ఆయన ఆయా ప్రాంతాలు సంచరిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటి అని కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యములో మనకు కనిపిస్తున్న మాట, ఆయన సంచరిస్తూ కాలము సంపూర్ణమై ఉన్నది అని ఆయన చెప్పడం మనము వింటూ ఉన్నాం దేవుని వాక్యంలో. అంతేకాకుండా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ రెండు మాటల గురించి మనం కానీ కొంచెం ఆలోచన చేస్తే దేవుని రాజ్యము అంటే ఏంటి అనే విషయాన్ని మనము ఈ సమయంలో ఆలోచన చేస్తే మనకి మన జీవితంలో మనం ఎక్కడున్నాము, మన పరిస్థితి ఏంటి, దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, మనము ఎలా ఆయన రాజ్యంలోనికి మనం అడుగు పెట్టాలా, అంతేకాకుండా ఆయన రాజ్యము ఎలాగా ఉన్నది, ఆయన రాజ్యము గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే ఈ విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన బేసిక్గా రావడానికి కారణము ఏంటి అని కానీ చూస్తే మానవాళి నశించిపోతున్న ఆ పరిస్థితిలో ఉన్న ఆ సందర్భంలో మానవాళి దేవుని రాజ్యమును కనుగొని ఆ రాజ్యములోనికి ప్రవేశిస్తే మానవాళి రక్షించబడతారు అనేది దేవుని ఉద్దేశము. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో కానీ మనం కానీ గమనిస్తే దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చింది ఆయన రాజ్యము గురించి మాట్లాడడానికి. తండ్రి అయిన దేవుని రాజ్యములో మనము ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ రాజ్యంలో ప్రవేశించాలనేది ఆయన ఆలోచన, ఆయన ఆశ. అందుకే ఆయన తండ్రి అయిన దేవుని రాజ్యమును పరిచయం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్తూ ఉండేవాడు. ఆ మాట ఏంటంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలం ముందు ఆయన రాజ్యం అంటే ఏంటి అని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే దేవుని వాక్యంలో మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుని రాజ్యము అనగా ఏంటంటే దేవుడు పరిపాలన చేసే ప్రాంతమును దేవుని రాజ్యముగా మనం చెప్పొచ్చు. ఆలోచన చేయండి. పాత రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళకి రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాల్లో వాళ్ళు
ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు నిర్ణయించిన చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో వాళ్ళు పరిపాలన జరిగిస్తూ ఉండేవాళ్ళు. దేవుని వాక్యంలో కానీ మనం కానీ గమనిస్తే దేవుని రాజ్యము భౌతికమైందా, దేవుని రాజ్యము ఎక్కడ ఉంటుంది, దేవుని రాజ్యము గురించి మనం ఆలోచన చేస్తే దానికి ఈ భూమి మీద ఏమన్నా సరిహద్దులు ఉన్నాయా, దేవుని రాజ్యము గురించి మనం ఆలోచన చేస్తే ఆ రాజ్యము ఎక్కడ ఉంటుంది, మనం ఎలా ప్రవేశించగలుగుతాం అని కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే దేవుని వాక్యంలో మనకి అర్థమవుతున్న కొన్ని సత్యాలు ఏంటి అని కానీ చూస్తే, దేవుని రాజ్యము అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి అపోస్తుల కార్యములు క్షమించాలా, లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. దేవుని దగ్గరికి వచ్చి శాస్త్రులు పరిసయ్యులు అడుగుతున్న మాటలు మనం కానీ గమనిస్తే యేసు ప్రభు సమాధానంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడని ఇదిగో అక్కడని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. యేసు ప్రభు ఎంతసేపటికి దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది అని ఆయన మాట్లాడుతూ ఉంటే, అసలు దేవుని రాజ్యం ఎక్కడున్నదయ్యా అని యేసు ప్రభుని అడిగితే దేవుని వాక్యంలో యేసు ప్రభు సమాధానంగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము ఇక్కడ ఫలానా దగ్గర ఉన్నది లేదా అక్కడ ఉన్నది అని చెప్పడానికి వీలు పడదు అని యేసయ్య చెప్తూ, ఆయన ఏమంటున్నాడు అని కానీ ఆలోచన చేస్తే యేసయ్య చెప్తున్న మాట మనం జాగ్రత్తగా కానీ పరిశీలన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఆ రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనము ఇంటర్ప్రిటేషన్స్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దేవుని రాజ్యము మీలోనే ఉన్నది అని యేసు ప్రభు చెప్పినట్లుగా దేవుని వాక్యము మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యము ఎక్కడ అంటే ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భౌతికంగా పలానా స్థలములో పలానా ప్రాంతములో పలానా దగ్గర దొరుకుతుంది, మనం అక్కడికి వెళ్తే దేవుని రాజ్యంలోనికి వెళ్ళినట్లు అని మనం చెప్పలేం. కానీ దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా కానీ పరిశీలన చేస్తే, దేవుని వాక్యాలను జాగ్రత్తగా కానీ వెతికితే మనకి యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏ దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని రాజ్యము మనలో ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అసలు దేవుని రాజ్యంలోకి ఎందుకు రావాలా పాస్టర్ గారు, అసలు దేవుని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలా, దేవుని రాజ్యంలోకి ఎందుకు రావాలా అని కానీ ఆలోచన ప్రశ్న కానీ మీకు వస్తే జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, పాపము వలన ఈ సృష్టి అంతా కూడా శపితమైపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎలా అని కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఆది కాండంలో దేవుని వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండుని ఆదాము అవ్వ తిన్నారో పాపము ప్రవేశించింది. పాపం ప్రవేశించినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను బట్టి ఈ భూమి శపించబడింది అని దేవుడు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము శాపము క్రింద ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మన ఆలోచన ఎలా అని కానీ ఆలోచన చేస్తే మనం పాపములో బ్రతుకుతున్నాము. అయితే దేవుని వాక్యం చెప్తున్న సంతోషకరమైన వార్త ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడమే కాదు, కానీ ఆ శాపము నుండి మనల్ని విడిపించడానికి, ఆ శాపము నుండి మనల్ని తప్పించడానికి ఆయన వేరొక మార్గము, వేరొక రాజ్యము ఆయన మన మధ్యలోనికి ఆయన తీసుకుని రాను ఉద్దేశించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది.
ఆయన దేనికి వచ్చాడంటే నిన్ను నన్ను ఈ శాపములో నుండి ఆయన రాజ్యములోనికి ఆహ్వానించడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆలోచన చేయండి. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే 11వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వాక్యంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం కానీ గమనిస్తే దేవుని వాక్యంలో యేసు ప్రభు చెప్తున్న ఈ మాటలు జాగ్రత్తగా కానీ గమనిస్తే, యేసు ప్రభు ఒక మనిషిని పిలుస్తున్నాడా అంటే కాదు. దేవుడు ఒక తెగని పిలుస్తున్నాడా అంటే కాదు. ఒక ప్రాంతం వాళ్ళని పిలుస్తున్నాడు అంటే కాదు. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే మానవాళి అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చేయండి. పాపములో శాపములో ఈ సృష్టి అంతా నలిగిపోతున్న ఈ సందర్భంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మరలా మానవాళిని ఆ భయంకరమైన శాపములో ఉండి, ఆ భయంకరమైన పాపములో ఉండి విడిపించడానికి కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి రావడమే కాకుండా ఆయన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్, ఎవరైనా సరే ఆయన నిన్ను కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎవరైనా సరే ఆయన ఆహ్వానాన్ని అర్థం చేసుకొని ఆ ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించగలిగితే, దేవుని వాక్యం చెప్తుంది మనం ప్రయాసంలో ఉన్నాము, శపితమైన పరిస్థితిలో ఉన్నాము, ఆ భయంకరమైన పాపము క్రింద బ్రతుకుతున్న మనల్ని యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉంటుండగా, ఆయన రాజ్యంలోనికి మనల్ని పిలుస్తూ ఉంటుండగా మనం ఆ సత్యాన్ని గమనించగలిగితే ఖచ్చితంగా నీవు నేను ఈ శాపకరమైన స్థితిలో నుండి మనము తప్పించబడేదానికి అవకాశం ఉన్నది అనే సత్యాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది, మరి దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నదంటే యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీ మధ్యనే ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైతే 2 లేదా 3 ఆయన నామమును బట్టి చేరి వస్తారో వాళ్ళ మధ్యలో యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు ఉండడమే కాకుండా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన రాజ్య నియమాల ప్రకారం ఎప్పుడైతే మనం బ్రతకడము నేర్చుకుంటామో, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఆలోచన లేదా ఆయన పరిపాలన క్రిందకి ఈ శపితమైన ఈ భూప్రపంచములో ఈ యుగ సంబంధమైన దేవత పరిపాలన చేస్తూ ఉండగా మనము సత్యాన్ని గ్రహించుకొని మన హృదయాలు తెరవబడిన స్థితిలో, మన మనోనేత్రాలు వెలిగించబడిన స్థితిలో యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉంటుండగా, యేసు ప్రభు పిలుస్తూ ఉంటుండగా, ఇంకా ఎందుకు ఆ భయంకరమైన ప్రయాస నీకు, నేను వచ్చాను నీ కోసం అని ఆయన పిలుస్తూ ఉంటుండగా మనం ఆ సత్యాన్ని గ్రహించి ఆయన రాజ్యములోనికి మనం అడుగుపెట్టి ఆయన నియమాల ప్రకారం మనం బ్రతకును ఉద్దేశిస్తే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీ జీవితంలో ప్రయాస అనేది ముగించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యములో చాలా సందర్భాల్లో యేసు ప్రభు తన రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎన్నో ఆయన రాజ్యము, తండ్రి అయిన దేవుని రాజ్యం గురించి, ఆయన రాజ్యం గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా? ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎన్నో ఉదాహరణలు చెప్పాడు. ఈ రోజున మనము కొద్ది నిమిషాలు ఉపమానాలు స్పీడ్గా కొన్ని వచనాలు చదువుకుందాము. దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము ఎలాంటిది అని కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము అనేది ఆవగింజ వంటిది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయము 30-32 వచనాలు, తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు కానీ చూస్తే అక్కడ
దేవుని వాక్యంలో మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే యేసు ప్రభు ఆవు గింజ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం ఎలాంటిది అంటే ఆవగింజను పోలినది అని ఆయన మాట్లాడుతున్నాడు. చదువుతాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యము మనం కానీ ఆలోచన చేస్తే ఆవగింజ అంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఈ దేవుని రాజ్యము గురించి ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడము మనం కానీ ఆలోచన చేస్తే దేవుని రాజ్యం గురించి మాట్లాడింది యేసు ప్రభు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆవగింజగా లేదా ఆయన తన శిష్యులు చాలా వేళ్ల మీద లెక్క పెట్టి అంతమంది 13 మంది. కానీ దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే ఆ ఆవగింజ పొలములో అది మొలకెత్తి అది వృక్షముగా మారితే అంటే అర్థం చేసుకోండి, దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పాపములో ఉన్న వ్యక్తుల్ని, శాపములో ఉన్న వ్యక్తుల్ని దేవుడు పిలుస్తూ ఉండగా ఎవరైతే ఆయన ఆహ్వానాన్ని అందుకొని ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టను ఉద్దేశిస్తారో దేవుని వాక్యం చెప్తుంది ప్రారంభం చిన్నదిగానే ఉన్నది. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆయన రాజ్యము ఎలాంటిది అని కానీ చూస్తే దేవుని వాక్యం చెప్తుంది ఆయన రాజ్యము విస్తరిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా విస్తరిస్తుంది అని కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం తీద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి చదువుకుందాం. ప్రవచనాత్మకంగా రాయబడిన మాటలు ఇవి. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటి అని కానీ చూస్తే యేసు ప్రభు ఆ రాయి ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ఆ రోజున రాజుకి కనిపించిన ఆ ప్రతిమ ఆయా రాజ్యాలకు సంబంధించిన విషయము మనము ఇంతవరకు ఇదివరకే మనము ఎరిగిన వాళ్ళము. బబులోను సామ్రాజ్యము, మాదీయులు, పార్సీయులు ఈ రీతిగా చూస్తే ఈ రాయి ఏం చేయబడిందంటే అది విగ్రహమును కొట్టినప్పుడు ఆ విగ్రహము కనుమరుగైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆ రాయి క్రమక్రమంగా పెద్దదవుతూ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. ఆమేన్, హల్లెలూయా. ఆ రాయి ఏంటి? దేవుని రాజ్యము. ఎంతమంది అయితే దేవుని స్వరం విని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాలో నా యొద్దకు రాండి అని దేవుడు పిలుస్తూ ఉండగా ఎవరైతే ఆ పిలుపుకు స్పందించి ఆయన రాజ్యంలో అడుగు పెడతారో వాళ్ళ జీవితాల్లో పాపము యొక్క ప్రభావం నుండి దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టినప్పుడు, దేవుని పరిపాలన క్రిందకి మనం వచ్చినప్పుడు మన జీవితాల్లో నెమ్మది. ఆమేన్, హల్లెలూయా.
దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఇది, దేవుడు మాట్లాడుతున్న సత్యం ఇది. కాబట్టి దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుని రాజ్యము గురించి ఇంకా ఏమి ఉపమానాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. కానీ ఒక సీక్వెన్స్లో మనం ఆలోచన చేస్తే దేవుని రాజ్యము ఎలా ఉన్నది అని కానీ ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అని కానీ చూస్తే దేవుని రాజ్యము గురించి చెప్తున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము విలువైనది. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44, 45, 46 చదువుకుందాం. త్వరగా చదివేసేయండి. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకవచ్చున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంతయు అమ్మి దాని కొనును. ఇక్కడ మనం కానీ చూస్తే దేవుని వాక్యంలో పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఒక వర్తకుడు ఉన్నాడంట, ఆయన ఏం చేస్తున్నాడంటే వెతకుతా ఉన్నాడంట. ఏం వెతుకుతున్నాడంటే విలువైన ముత్యము కోసం వెతుకుతున్నాడు. ఎప్పుడైతే ఆ ముత్యము దొరుకుతుందో ఆ సందర్భంలో ఆయన కలిగిన సమస్తమును అమ్మేసి ఆ ముత్యమును కొననుద్దేశిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యము ఎటువంటిదో, ఎంత విలువైందో నీకు అర్థమైతే నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని దేవుని రాజ్యము కొరకు నీవు అంకితం చేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యంలో అక్కడే రాయబడిన మరొక ఉపమానం ఏంటంటే, ఒక వ్యవసాయకుడు తన పొలం చూస్తూ ఉంటే తన పొలములో విలువైన ధననిధి దొరికిందంట. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ మట్టి పూడ్చేసి వెళ్ళి తన కలిగిన సమస్తమును అమ్మేసి ఆ పొలాన్ని కొనడానికి తన కలిగిందంత వెచ్చించి ఆ పొలం కొనుక్కున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏందో తెలుసా? యేసు ప్రభు చెప్తున్న మాట ఏందో తెలుసా? ఆయన సత్యం చెప్తున్న మాట ఏందో తెలుసా? ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన చెప్తున్నాడు ఎంత విలువైనది ఆయన రాజ్యము అని చెప్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ కలిగిన సమస్తం అన్న వెచ్చించి నా రాజ్యంలో నీవు రావడానికి ప్రయత్నం చేయని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి కాలమందు మనం అనుకుంటుండొచ్చు, దేవుని రాజ్యం అంటే ఏముందిలే, దేవుడు అంటే ఏముందిలే అనే ఆలోచనల్లో చాలామంది ఉంటారు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ కలిగిన సమస్తమును వెచ్చించి, దేవుని వాక్యం చెప్తుంది నీవు సంపాదించుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యం క్రిందకు వస్తే నీ జీవితంలో, ఆయన పరిపాలన క్రిందకు వస్తే నీ జీవితంలో క్షేమము. ఈ రాత్రి మనము ఆస్తులు సంపాదించుకుంటేనో, అంతస్తులు సంపాదించుకుంటేనో, మంచిగా చదువుకుంటేనో, లేదా మంచిగా మనము అన్ని విషయాల్లో వర్ధిల్లితే మన క్షేమమని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఈ ప్రపంచంలో దేనిని నీవు ఆధారం చేసుకున్నా నీకు నెమ్మది లేదు, క్షేమం లేదు. నీకు కలిగిన సమస్తాన్ని వెచ్చించి ఆయన రాజ్యమును నీవు సంపాదించుకోగలిగితే, ఆయన విలువైన ఆ రాజ్యమును కానీ నువ్వు పొందుకోగలిగితే, ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా? నువ్వు క్షేమంగా, నెమ్మదిగా ఆయన రాజ్య వారసునిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో కానీ మనం కానీ చూస్తే ఆయన రాజ్యము పాస్టర్ గారు అయితే వచ్చేసిందా అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అవును మన మధ్యన ఉన్నది అని దేవుని వాక్యం చెప్తూ అది సంపూర్ణతలోనికి మనము వెళ్ళాల్సిన అవసరత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రారంభమైతే అయింది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రారంభించాడు తన రాజ్యమును, తన తండ్రి రాజ్యమును ఆయన స్థాపించాడు. అయితే ఇట్ హ్యాస్ టు బి ప్రోగ్రెస్డ్. ఒక చిన్న రాయి వచ్చి కొట్టింది, అయితే ఆ రాయి క్రమంగా
భూలోకమునంతటిని స్వతంత్రించుకుంటుంది అని దేవుని వాక్యం చెప్తున్న ఆ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాజ్యము స్థాపించబడుచు ఉండగా, ఆయన రాజ్యం విస్తరించబడుచు ఉంటుండగా, పాపం వలన శపితమైన పరిస్థితుల్లో ఉన్న మానవాళి ఆయన రాజ్యములో అడుగు పెడుతూ ఉండగా, ఆయన రాజ్యం విస్తరించుచు ఉంటుండగా, మనము ఆ రాజ్యము యేసు ప్రభు రాకడ సమయంలో అసలైన సంపూర్ణత మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము గురించి ఒకసారి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనాలు ఒకసారి చదువుకుందాం త్వరగా. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటికి పెరిగి కూర్చుటకు నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండతో చెప్పుదనను. దేవుని వాక్యంలో మనం చూస్తున్న మరొక ఉపమానం ఏంటంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన రాజ్యము ఎలాగ ఉన్నది అని కానీ చూస్తే, ఒక వ్యవసాయకుడు విత్తనాలు చల్లుతూ వెళ్తూ ఉండగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆ విత్తనాలు గురించి ఆలోచన చేస్తూ ఇది గోధుమ పంటగా మార్చబడుతుంది అని ఉద్దేశించి విత్తనాలు చల్లితే, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, గురుగులు కూడా కనిపించడం ప్రారంభించాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాము దేవుని రాజ్యం గురించి, మనము దేవుని రాజ్యంలో అడుగు పెడితే అయిపోయిందా అంటే, దేవుని వాక్యం చెప్తుంది దేవుని రాజ్యము ఎలా ఉన్నది అంటే, గోధుమలు ఉన్నాయంట, గురుగులు ఉన్నాయంట. గోధుమలు ఉన్నాయి, వాటితో పాటు సాతాను విత్తిన గురుగులు కూడా ఉన్నాయి. ఈరోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి అంగీకరించి ఆయన రాజ్యములో అడుగుపెట్టిన తర్వాత, ఆయన గురించిన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, మన జీవితంలో ఇంకా దేవుణ్ణి సరైన విధానంలో వెంబడించకపోతే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒక దినము ఏర్పాటు చేయబడింది, గోధుమ పంట వేరుగా గురుగులు వేరుగా చేయబడే రోజులు ఉన్నవి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏందో తెలుసా? దేవుని రాజ్యములో ఆలోచన చేయండి. దేవుని రాజ్యములో ఏమున్నాయంట? గోధుమలు ఉన్నాయంట, గురుగులు ఉన్నాయంట. ఇది ఎలా సాధ్యము అని మీకు అనిపించవచ్చు. దేవుని వాక్యంలో పరలోక ప్రార్థన చెప్తూ, నీ రాజ్యము వచ్చుగాక. మరి యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నీ రాజ్యము మీ మధ్యన ఉన్నదంటున్నాడు. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేరునో అలాగే ఈ భూమి మీద నెరవేరునుగాక అని మనం ప్రార్థిస్తున్నాం కదా. ఆలోచన చేయండి ఒకసారి. యేసు ప్రభు ఏమో ఒక పక్కన రాజ్యము ఎక్కడున్నది? మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు. పరలోక ప్రార్థనలో ఏమో నీ రాజ్యము వచ్చునుగాక అంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాజ్యములో ఆయన చిత్తం జరగని సందర్భాలు, పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని రాజ్యం గురించి మరొక ఉపమానం కూడా చెప్తూ, సముద్రంలో వల వేస్తే మంచి చేపలు పడతాయంట, చెడ్డవి కూడా పడతాయంట.
కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మంచివన్నీ గంపలోకి వేసుకుంటే చెడ్డవన్నీ పారవేయడానికి ఎంచబడుతున్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి నమ్మాము, దేవుని రాజ్యంలోనికి వచ్చాము, అయిపోయింది అనుకుంటే అయిపోయినట్లు కాదు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, ఆయన పరిపాలన క్రింద మనము, ఆయన నియమాల క్రింద మనము, ఆయన ఆలోచన క్రింద మనము, ఆయన తలంపుల క్రింద మనము బ్రతకడానికి మనం తీర్మానం తీసుకోవాలా. మనం అడుగు పెట్టేశాం, పాప క్షమాపణ దొరికింది, మారు మనసు అనే దగ్గరికి మనం వచ్చాం, దేవుని రాజ్యంలోనికి వచ్చేసాం, అంతే అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏందో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వాక్యం కానీ చదివితే, హెబ్రీ పత్రిక 10, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట ఇది. పాస్టర్ గారు మన మధ్య ఉన్నదన్నారు, సంతోషంగా మేము వస్తాము, మేము అడుగు పెట్టేస్తాము, అయిపోయింది కదా. కాదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ప్రారంభించాడు, ఆయన మనకి ఆ పనిని అప్పచెప్పాడు. పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన మరలా రాబోతున్న ఈ సందర్భంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అని కానీ చూస్తే, ఆయన పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన స్థితి ఎలా ఉంది? ఆమేన్, హల్లెలూయా. మన పరిస్థితి ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది అని మనం విన్నాం. కన్నీరు ఎన్నటికి ఉండదు అని మనం విన్నాం. అయితే దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రాజ్యము మన జీవితములో, మన పరిస్థితుల్లో నిజముగా ఆయన అధికారం క్రింద ఆయన రాజుగా మనం గుర్తిస్తున్నామా? ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మనం గుర్తించలేని స్థితిలో కానీ ఉంటే, రాత్రి కాలం ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన గోధుమలను వేరుగా, గురుగులను వేరుగా చేస్తాడు. ఆయన అందరినీ తీసుకొని ఆయన రాజ్యములోనికి, ఆయన శాశ్వత రాజ్యములోనికి ఆయన ఆహ్వానిస్తున్నాడు అని మనం అనుకుంటూనే, ఆయన రాజ్యము ప్రోగ్రెస్ అవుతూ ఉండగానే మనము కానీ మన జీవితంలో దేవునికి వెన్ను చూపించామంటే, మన జీవితంలో దేవుని విషయంలో సరైన విధానంలో బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నామంటే, దేవుని వాక్యం చెప్తున్నది మనల్ని దేవుడు ప్రక్కన పెట్టేదానికి అవకాశం ఉంది. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే 10 మంది కన్యకల విషయంలో కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనాల్లో కానీ చూస్తే మనకు అర్థమవుతున్న విషయము ఏంటంటే, స్పష్టంగా చెప్పబడుతున్న మాట 15వ అధ్యాయంలో మనం 25వ అధ్యాయంలో మనం కానీ చూస్తే 5 మంది విడవబడ్డాడని, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూశారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము అంటే ఏంటి అంటే, దేవుని రాజ్యము అంటే దేవుడు పరిపాలన చేసే ప్రాంతము. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిజముగా ఆయన్ని అంగీకరించి మారు మనసు పశ్చాత్తాపముతో మన పాపంలో విషయమై ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా ఇక మీదట నీ అధికారం క్రింద
నీ పరిపాలన క్రిందకి నేను వస్తాను అని మనం ఎప్పుడైతే వస్తామో, రావడమే కాదు కానీ మన జీవితాలు మార్పు ఎప్పుడైతే చెందుతాయో, ఆమేన్, హల్లెలూయా. చాలామంది వస్తారండి, చాలామంది వస్తారు, కానీ మార్పు అనేది కనిపించదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మార్పు లేకపోతే, మారకపోతే దేవుని సంబంధము కాము. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఇది. మన జీవితంలో నిజంగా ఆయన పరిపాలన క్రింద బ్రతుకుతుంటే, ఆయన ఉద్దేశించిన రీతిగా మన జీవితం ఉంటే మనం ధన్యులము. మనకు ప్రయాస అనేది ఉండదు. మన జీవితంలో ఇంకనూ కూడా ఆయన రాజ్యంలో అడుగుపెట్టి నటిస్తూ, ఆలోచన చేయండి, ఒకటిగానే కనిపిస్తాయి. మనుషులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు పైకి ఒకటిగానే కనిపిస్తాయి. అయితే హృదయాంతరంగంలో చూసే దేవుడు వ్యత్యాసం కనుగొనగలుగుతాడు, వ్యత్యాసం గ్రహించగలుగుతాడు. నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి, నీ స్థితి ఏంటి అని దేవుడు గమనిస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన రాజ్యంలోనికి మనం కానీ అడుగు పెడితే, ఆయన పరిపాలన క్రిందకి కానీ మనం నిజముగా కానీ మనము వస్తే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనం ధన్యులము. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి గొంగళి పురుగును మనం కానీ తీసుకుంటే, గొంగళి పురుగు అది ఎంతో నెమ్మదిగా, అసహ్యంగా, తాకితే గుచ్చుకుంటూ ఉన్న పరిస్థితులు మనకి కనిపిస్తాయి. ఎవరు కూడా దాన్ని దగ్గర రారు, తాకరు, దాన్ని దగ్గర పెట్టుకోరు. ఎందుకంటే దాని స్థితి అది. ఎప్పుడైతే ఆ గొంగళి పురుగు మార్పు చెందుతుందో, ఆమేన్, హల్లెలూయా, మార్పు చెందుతుందో, అది ఎప్పుడైతే సీతాకోక చిలుకగా మారుతుందో అందరు దాని దగ్గరికి వెళ్ళడం ఇష్టపడతారు. అది ఎగురుతుంటే చూడాలని ఇష్టపడతారు, దాన్ని పట్టుకోవాలని ఇష్టపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన జీవితం కానీ నిజంగా మారితే మన జీవితము అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు చేయను ఉద్దేశించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మరలము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం కానీ చదివితే, ఒకసారి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోక రాజ్యం ఉంది, క్రీస్తు రాజ్యం ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, ఒక ఆవగింజగా స్థాపించాడు. స్థాపించిన ఆ సందర్భంలో ఆ రాజ్యము విస్తరిస్తూ ఉంది, మొలకెత్తింది, విస్తరిస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే, ఆయన రాజ్యము ఏ స్థితిలోనికి వెళ్తుంది అని కానీ చూస్తే, దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూదిగంతము మొత్తము కూడా, ఈ భూమి మొత్తము కూడా, దేవుని వాక్యంలో రాయబడిన ఆ మాట మరొకసారి జాగ్రత్తగా చదువుకుందాం. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక రాజ్యం అంతా కూడా క్రీస్తు రాజ్యముగా మార్చబడే దినము ఒకటి దేవుడు నియమించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం కానీ చూస్తే, ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ థింగ్. యేసు ప్రభువు వచ్చి ప్రారంభించాడు. ఏమని చెప్పాడంటే, ఆవగింజను నేను నాటాను అంటున్నాడు.
ఆ ఆవు గింజ మొలకెత్తడమే కాకుండా అది వృక్షంగా మారి, వృక్షంగా కాకుండా అది విస్తరించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశ పక్షులు వచ్చి అవి అక్కడ గూళ్ళు నివాసము ఏర్పాటు చేసుకుంటాయని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన రాజ్యము స్థాపించాడు. ఆ రాజ్యము ఏమవుతున్నది అని కానీ చూస్తే పరిపూర్ణంగా దేవుని రాజ్యముగా మార్చబడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పాపము శాపములో ఉన్న ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ రాజ్యములో ఉండి ఆ రాజ్యమేమో కనుమరుగైపోతుంది. ఆ విగ్రహము కూల్చబడినప్పుడు దాని ఈవెన్ ద రిమైనింగ్స్ వర్ నాట్ ఫౌండ్. ఆ వేగముగా గాలి వీచినప్పుడు దాని సంబంధమైన సమస్తము కనుమరుగైపోయి, దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే ఆయన రాజ్యము క్రమక్రమంగా, ఆ రాయి క్రమక్రమముగా పెద్దదయ్యి అది భూమండలమంతా పెద్దదాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్. మనము ఎక్కడ ఉన్నాము, ఎక్కడ నిలిచి ఉన్నాము అని కానీ ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఆవుగింజ అనే విత్తనాన్ని నాటాడు. అందరినీ పిలవను ఉద్దేశించి ఆయన అందరినీ ఆహ్వానించాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ రోజున ఆ బాధ్యత యేసు ప్రభుని అర్థం చేసుకొని ఆయన రాజ్యంలో అడుగుపెట్టిన నీ మీద నా మీద ఉంచి ఆయన ఏమని చెప్తున్నా అంటే, నీవు రా అని పిలిచే బాధ్యత నీకు నాకు కూడా ఇచ్చి ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా, ఆయన రాజ్యంలో నీవు అడుగుపెట్టి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యం వచ్చునుగా కానీ మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిత్తము పరలోకంలో ఏ రీతిగా నెరవేరుతుందో ఈ భూమి మీద కూడా అదే విధానంలో నెరవేరేంత వరకు, ఆమేన్, హల్లెలూయా, నెరవేరేంత వరకు దేవుని వాక్యం చెప్తుంది దేవుడు తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘములో ఉండి విశ్వాసులను బలపరుస్తూ అనేకులకి ఆహ్వానము తెలియచేస్తూ ఆయన రాజ్యం విస్తరించబడడానికి, ఆయన రాజ్యము కట్టడానికి నిన్ను నన్ను ఆయన పనివానిగా ఎంచి, నమ్మకస్తునిగా ఎంచి, నీవు నమ్మకమైన వాడవని ఆయన నీకు నాకు ఆ బాధ్యత ఇచ్చి ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా, నీవు కూడా నేను నిన్ను ఎలాగైతే పిలిచానో నా రాజ్యంలోనికి, నీవు కూడా అనేకులను నీవు పిలువు అని దేవుడు నీ మీద నా మీద ఆ బాధ్యత ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజున మనం ఇక్కడ ఈ రీతిగా చేరి ఉన్నాం. ఈ మైక్ యంత్రం ద్వారా అవ్వచ్చు, లేదా ఇంకా బయట నిలబడిన లేదా వెలుచు ఉన్న వాళ్ళ విషయంలో దేవుని ప్రణాళిక ఇది అని ఆయన స్పష్టముగా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. యేసు ప్రభు వచ్చాడు ఈ భూమి మీద, ఆయన తన రాజ్యమును తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా ఆ రాజ్యమును స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఆయన స్థాపించాడు, నిన్ను నన్ను పిలిచాడు. అందుకే మనం ఆయన రాజ్యములో అడుగు పెట్టాం. ఈ రోజున నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను నమ్మి ఆయన పరలోకానికి వెళ్ళాడు. నిన్ను నన్ను నమ్మి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన పరలోకానికి వెళ్ళి నీకు నాకు ఆయన తన ఆత్మను సహాయముగా మనలో నివసింపచేసి ఆయన అంటున్న మాట ఏం తెలుసా, నీవు వెళ్ళి నీవు ఆహ్వానము పలుకు. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది నశించిపోతుంటుండగా, ఎంతోమంది దేవుని ప్రేమ అర్థం కాకుండా ఉంటుండగా, ఎంతోమంది ఈ శాపంలో ఇంకా బ్రతకుతుండగా దేవుడు ఏం చెప్తున్నా అంటే, అయ్యో ఇంతమంది నశించిపోకూడడం నాకు ఇష్టం లేదు అని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఆయన పని కోసం నియమించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన రాజ్యముని ఎక్కడ ఉంచాడంటే మన మధ్యన ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది.
ఆయన రాజ్యములో ఆయన నియమాలు ఉంటాయి. ఆయన చెప్పమన్నది మనం చెప్పాలా, చేయమన్నది మనం చేయాలా. ఆయన చేయాల్సిన విధానంలో మనల్ని నడిపిస్తూ ఉంటుండగా మనం ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలా. ఫర్ దట్ వీఆర్ హియర్. మనం చేయకపోతే బహుశా ఒక దినాన దేవుడు వచ్చి ఆయన ఇటు తొంగి చూసినప్పుడు మనం గోధుమగా కాక గురుగులకు కనిపిస్తామేమో. ఆలోచించేద్దాం. ఆయన తొంగి చూసినప్పుడు మనము గోధుమలుగా కనిపించే విలువైన పంటగా మనం ఉంటున్నామా, దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉంటున్నామా, లేదా భయంకరమైన గురుగులుగా ఆయన రాజ్యములోనే ఉంటూ ఉన్నామా? ఇంకనైనను మన జీవితాల్లో మనము స్పందించలేకపోతే, ఇంకనైనను దేవుని రాజ్యంలో ఉంటూనే దేవుని మాట వినకపోతే దాని అర్థం ఏందో తెలుసా? రాజ్యద్రోహం. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా మనల్ని చేయగలుగుతాడు. ఆయన రాజ్యంలో ఉంటూనే ఆయన మాట వినలేని స్థితి, ఆయన రాజ్యంలో ఉంటూనే ఆయన ఆజ్ఞకు లోబడలేని స్థితి, ఆయన రాజ్యంలో ఉంటూనే మనము నీ రాజ్యం వచ్చునుగాక అంటూనే, నీ చిత్తం పరలోకములో ఎలా ఉన్నదో అలాగే ఈ భూమి మీద జరుగునుగాక అంటూనే నీవు నేను స్పందించలేక, నీవు నేను లోబడలేక, నీవు నేను మాట్లాడలేక, నీవు నేను ఆయన ఏమో చేయమల్లా ఆయన రాజ్యంలోనికి ఆహ్వానం పలుకొన్నాడంతే. ప్రియమైన దేవుని బిడ్డారా ఆలోచించేయండి. ఆర్ వి డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్? దేవుని పనిని మనం చేస్తున్నామా? దేవుని పనిని మనం చేయలేకపోతే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు సన్నిధిలో నీవు నేను చేస్తున్న ప్రార్థనకు విలువ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఒక పక్కనేమో ఈ రాజ్యం వచ్చును గాక ప్రభువా, పరలోకములో ఏ రీతిగా నీ నియమాలు నెరవేరుతున్నాయో అదే రీతిగా ఈ భూమి మీద నెరవేరునుగాక అంటూనే మనమే దేవుణ్ణి అవమానపరుస్తూ ఆయన చెప్పిన విధానంలో బ్రతకలేక, ఆయన రక్షించినప్పటికీ కూడా ఇంకా ఆ విలువ తెలియక నిరుత్సాహంలో నిర్లిప్తతతో దేవుడు కోరుకున్నది చేయలేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన 2 గోధుమ పంటను వేరుగా గురుగులను వేరుగా చేసే కాలం వస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మంచి చేపల్ని గంపకేసుకొని చెడ్డ వాటిని బయట పారేసే సమయం వస్తుంది. ఈరోజున ఈ రాత్రి కాలమందు ఇక్కడ కూర్చున్న నీవు నేను దేవుని హృదయం ఏందో తెలుసా? ఆయన రాజ్యము ఈ భూమి అంతటా, ఆమేన్, హల్లెలూయా, విస్తరించాలనేది ఆయన ఆశ. ప్రకటన గ్రంథం మరొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. ఒకసారి ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. చూడండి, ఇందాక చదువుకున్న మాటే. 11వ అధ్యాయం 15వ వచనము. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. కాబట్టి చూడండి, దేవుని రాజ్యముగా మారాలనేది ఆయన ఆశ, ఆయన ఆలోచన. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మానవాళి ఇంకా శాపంలో బ్రతకూడదని ఆయన పిలవనొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించేద్దాం. ఈ రాత్రి దేవుడు నీవు పిలుస్తుంటే నువ్వు వచ్చావు, మంచిదే. అయితే ఉద్దేశపూర్వకంగా ఆయన నియమాలని నువ్వు ఉల్లంఘిస్తే
మనకి మరొకసారి క్షమాపణ అనేది ఉంటుందా అంటే దేవుని వాక్యం లేదు అంటుంది. చూడండి ఆ మాట, ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం. పాపం అంటే ఏదో త్రాగుడు, వ్యభిచారం, ఈ వీటి గురించి నేను మాట్లాడట్లా. ఆయన నియమించిన నియమాన్ని నువ్వు అతిక్రమించడమే పాపము. దేవుని హృదయ ఆశ ఫలాంది అని నీకు తెలిసి కూడా ఆ దిశలోని అడుగులు పడకుండా, నీవు చేయాల్సిన విధానములను చేయకుండా, నీవు నడవలసిన విధానములను నడకుండా, నీ జీవితంలో నీ స్వచిత్తాన్ని అనుసరిస్తూ నీవు అడుగు పెడితే నీ జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది భయంకరమైన స్థితి. రాత్రి కాలం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, పాస్టర్ గారు రోజులు బాగలేవండి, బయట బాగలేవండి. కాదు, దేవుని వాక్యం ఒకటే చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? నీ దేహాన్ని శిక్షించేవానికి నువ్వు భయపడబాక, నీ ఆత్మను దేహాన్ని కూడా శిక్షించే దేవునికి భయపడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటున్నాం, ఈ రోజున ఏమనుకుంటున్నామంటే, పాస్టర్ గారు బయట సువార్త చెప్తే తంతున్నారు. దేవుని వాక్యం చెప్పింది అది ఎప్పుడో. తంతారు, కొడతారు, హింసిస్తారు, చంపతారు. బట్ స్టిల్ వాట్ యు నీడ్ టు డూ ఈజ్ టు ప్రీచ్ ద కింగ్డమ్. ఆమేన్, హల్లెలూయా. క్రొత్తగా దేవుడు ఏం చెప్పలా. మనం పుట్టక మునిపే ఈ వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? దేవుని నువ్వు అంగీకరిస్తున్నావంటేనే, దేవుని నువ్వు అంగీకరించి ఆయన రాజ్యంలో అడుగు పెడతావు అంటేనే దేవుడు చెప్పిన మాట ఏందో తెలుసా? తోడేళ్ల మధ్యలోనికి పంపించా. A believer has to understand that it is not a new thing. ఇదేదో క్రొత్త విషయం జరుగుతుంది కాదు. ప్రారంభ శతాబ్దాల్లో భయంకరమైన హింస క్రైస్తవులకు కలిగింది. ఆ రోజున క్రైస్తవం విస్తరించింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా ఉంటున్నావా? ఆయన నియమాల ప్రకారం నీవు బ్రతుకుతున్నావా? ఉద్దేశపూర్వకంగా పాపం చేసిన ఎళ్ళంటే ఏదో ఇంకా దేవుని తెలియని స్థితిలో పాపం చేసిన విషయాలు కాదమ్మా. దేవుని ఎరిగి ఉద్దేశపూర్వకంగా, ఆయన నియమాలు తెలిసి ఉద్దేశపూర్వకంగా, ఆయన గురించి అనుభవ జ్ఞానము సంపాదించుకుని ఉద్దేశపూర్వకంగా దేవుని గురించి మాట్లాడితే హింస వస్తుందని, దేవుని గురించి మాట్లాడితే ఇరుకులు వస్తాయని, ఇబ్బందులు వస్తాయని, అవమానాలు వస్తాయని. యు ఆర్ నాట్ ఫర్ దట్. దేవుని దానికోసం కాదు రక్షించింది. ఆయన రాజ్యంలో నీవు అడుగు పెట్టాలని ఆయన ఎందుకు కోరుకున్నాడంటే, నిన్ను దేవుడు ఏ రీతిగా అయితే పిలిచాడో నువ్వు అనేకులను పిలుస్తావని. ఆయన రాజ్యము ఈ భూమి అంతా నిండుతుందని దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా ఆ దిశలో మనం పనిచేయాలని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నిజంగా మన గుండెల మీద మనం చేసుకొని, ఇంతవరకు మనం ఎంతమందికి సువార్త చెప్పాం? ఇంతవరకు మనం ఎవరినైనా దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడి ఆయన రాజ్యం కొరకు ఒకళ్ళనైనా తీసుకున్నామా? దేవుని రాజ్యంలోనికి నడిపించామా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆయన రాజ్యం గురించి విన్నాం కదా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన ఉద్దేశాన్ని చెప్తున్నాడు, ఆయన హృదయాన్ని చెప్తున్నాడు. ఈ భూమండలమంతా ఆయన రాజ్యముగా మార్చబడే దినము ఒకటి ఉన్నది అని దేవుడు నియమించాడు అని ఆయన చెప్తూ ఉంటుండగా, మనం ఆ దిశలో పనిచేస్తున్నామా? ఆలోచన చేస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? ఆ రీతిగా మన ప్రయాస దేని గురించి ఉంటుంది? ఇంకా కూడా ఈ లోకములో ఉన్న వాటి కొరకేనా? పరిశుద్ధుడా స్తోత్రములు నాయనా, జీవము గల దేవా స్తోత్రములు నాయనా. రాత్రి ప్రభా నీ మాటలు విన్నాం నాయనా.
నీ హృదయ ఆశ మేము తెలుసుకున్నాం ప్రభా. నీవు చెబుతున్నావయ్యా, నీ రాజ్యమును మేము కట్టవలసిన వాళ్ళమని, ఈ భూ ప్రపంచమంతా నీ రాజ్యముగా మార్చబడే దినము ఒకటి నీవు నియమించావని, దాని కొరకు మేము పనిచేయాలని నీవు చెప్తూ ఉంటుండగా, నువ్వు మాతో మాట్లాడుతూ ఉంటుండగా, ఆ విలువైన రాజ్యము కొరకు మేము పాటుపడలాగున, నీ రాజ్యము విలువైనదనే సత్యాన్ని మేము అంగీకరించుకునేలాగున మా జీవితాల్లో మేము గురుగులము కాక, మా జీవితాల్లో మేము గురుగులము కాక, నీ దృష్టిలో నా తండ్రి విలువైన వారముగా, నీ రాజ్యము కట్టే వాళ్ళముగా, నీ రాజ్యము కొరకు మేము బ్రతుకుటకు మా ఊపిరున్నంత వరకు నీ నామమును గణపరచుటకు నీ కృప, నీ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ రాత్రి కాలమందు నీ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయములో ప్రభా, ఈ రాత్రి నీవు దర్శించి నీ బిడ్డల హృదయాలను ప్రేరేపించమని, ఈ రాజ్యము కట్టడానికి వాళ్ళను వాళ్ళు సిద్ధపరచుకునేలాగున, నీ రాకడ కొరకు సిద్ధపడులాగున, నేను ఎదుర్కొనగలిగిన స్థితి మా జీవితాల్లో మేము కలిగి ఉండలాగున కృపనిమ్మని సజీవుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు ఒక్క ప్రశ్నతో ముగిస్తున్నా. ఈ రాత్రి మనము కానీ నిజముగా దేవుని రాజ్యాన్ని కట్టాలా అని, ఆ రాజ్యం కొరకు పనిచేయను ఉద్దేశిస్తే, రేపటి దినము ఈ ఖాళీ కుర్చీలన్నీ కూడా ఏమవుతాయి? ఏమవుతాయి? ఎవరితో? దేవునిని ఎరుగని ప్రజలతో నింపాల. ఈ రాత్రి దేవుడు మీ హృదయాలతో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒకటే చెప్పాడు, ఇది నా హృదయం, మీరు పని చేస్తారా లేదా అని మీతో మాట్లాడాడు. పని చేస్తారు లేదు అనేది ఆకాశం ముందు ఆసీనుడైన దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటుండగా, మీరు పని చేసి దేవుని రాజ్యము కట్టాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. తర్వాత దైవజనులు పరిశుద్ధరావు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత రెవరెండ్ డాక్టర్ ఎం థామస్ రాజు గారు ఆశీర్వాదంతో ఈ మొదటి దినము సువార్త సభలను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి యేసురాజా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. సర్వాధికారి ప్రభా, దయగలిగిన తండ్రి, నీ ప్రేమకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి సంబంధ ప్రభా, నీ దాసుని పిడుకుమని నిలబెట్టి ప్రభా, పరలోక రాజ్యం మర్మాలు తండ్రినైనా, మాతో తండ్రినైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మేము ఏ విధంగా జీవించుచున్నామో ఈ భూమి మీద తండ్రినైనా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా, అయ్యా మేము పరలోక రాజ్యానికి నా తండ్రినైనా ప్రవేశించాలంటే ప్రభా, మీరు ఇచ్చిన ఆజ్ఞానుసారంగా నా తండ్రినైనా దేవుని వాక్యం ఎరగనటువంటి బిడ్డలకి దేవుని సువార్త ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు ఏ విధంగా అయితే తన శిష్యులకి విజ్ఞాపన చేసిపోయినాడో, సమస్త సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సమస్త ప్రజలకు సువార్త ప్రకటించమని ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఆ ఆజ్ఞను అనుసరించే వారంగా ఉండాలని ఇప్పుడు దాకా నీ దాసు నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలనైనా. బోధించిన నీ దాసుల్ని, దాసురాలని, వారి సంఘాన్ని, సమస్త కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని, ఈ యొక్క కూడికి వచ్చిన ప్రతి ఒక్క దైవజనుల్ని, విశ్వాసుల్ని, వారి కుటుంబాలని, వారి పరిచయాలని, వారి సమస్తాన్ని దీవించి ఆస్వాదించమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగేట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వ సృష్టికర్త,
సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, పరమ తండ్రి అయిన దేవుని గొప్ప ప్రేమ, సర్వలోక మానవాళి రక్షణకై మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రకటించి మానవాళి కొరకు తన ప్రాణమిచ్చి పాప శాపం నుండి విముక్తులుగా చేసి విమోచించిన మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, నిత్యమైనటువంటి ఆ రాజ్యం, పరసంబంధమైన రాజ్యముకై మనము సిద్ధపడాలని ఈ రాత్రి మనలను ఆత్మీయంగా బలపరిచిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల, వాక్యం అందించిన దీన దాసుడు దైవజనుడు వారి పరిచర్యకు, స్థానిక సంగమునకు, వేదిక మీద ఉన్న దైవజనులకు, ఈ సందర్భంగా విచ్చేసిన స్థానిక సంఘ సభ్యులు, చేరిన ప్రతి బిడ్డకు, జరగబోయే 2 రోజులు మిగిలిన కూడికలకు ప్రభుత్వుడై ఉండి సమస్తమును తనకు మహిమకరముగా జరిగించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ప్రార్థించండి, పాల్గొనండి. అలాగే దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో కలిసి పనివారిగా పనిచేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.